హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. మొదటిగా, వైమానిక రక్షణ భద్రతను పటిష్టం చేసేందుకు ఇండియన్ ఆర్మీ ఆకాశ్ టీర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను ఎయిర్ డిఫెన్స్ కార్ట్లో చేర్చింది. అయితే దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆకాశ్ టీర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను ఎయిర్ డిఫెన్స్ కార్ట్లో చేర్చింది. అయితే దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. నెక్స్ట్, భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ జన్యు చికిత్స జీన్ థెరపీ ఫర్ క్యాన్సర్ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. కాగా ఈ చికిత్సను ఏ సంస్థలు అభివృద్ధి చేశాయి? ఐఐటి బాంబే మరియు టాటా మెమోరియల్ సెంటర్ అండ్ ఇమ్యునో ఆక్ట్. నెక్స్ట్, అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం తైవాన్ దేశంలో సంభవించిన భూకంపం రిక్టార్ స్కేలుపై ఎంత నమోదు చేసింది? ఆన్సర్ 7.4. ఇటీవల భారత మార్కెట్ క్యాపిటల్ $4.5 ట్రిలియన్ నమోదైంది. అయితే ప్రస్తుతం 2024 మార్కెట్ క్యాపిటల్స్ పరంగా తొలి 5 స్థానాల్లో ఉన్న దేశాలేవి? తొలి 5 స్థానాల్లో ఉన్న దేశాలను గుర్తించమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ USA, చైనా, జపాన్, హాంకాంగ్ మరియు ఇండియా. ఇండియా 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్, ఇటీవల ఉరల్ రివర్ ఫ్లడింగ్ వల్ల ఏ దేశం ఫెడరల్ ఎమర్జెన్సీని ప్రకటించింది? ఆన్సర్ రష్యా. నెక్స్ట్, యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన మిస్ టీన్ గెలాక్సీ పేజెంట్ అందాల పోటీల్లో దక్షిణాసియా తరపున తొలి విజేతగా రికార్డు సాధించిన సిద్దిపేట జిల్లాకు చెందిన యువతి ఎవరు? ఆన్సర్ సుహానీరావు. నెక్స్ట్, బి నరసింగరావు దర్శకత్వం వహించిన దాసి చిత్రానికి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా జాతీయ పురస్కారం గెలుచుకున్న వ్యక్తి ఏప్రిల్ 1న మరణించారు. మిర్యాలగూడకు చెందిన ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు? ఆన్సర్ పిట్టంపల్లి సుదర్శన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీస్ లేడీస్ ఆర్గనైజేషన్కు 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయ అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జయశ్రీ దాస్ వర్మ. నెక్స్ట్, భారత్ అమెరికా దేశాల త్రివిధ దళాలు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో మార్చి 30 నుంచి 14 రోజుల పాటు ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు నిర్వహించాయి. వీటిని ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ టైగర్ ట్రంప్. నెక్స్ట్, ఇటీవల బ్రెజిల్లో పశువుల అమ్మకాల్లో ఓ ఆవు ప్రపంచంలోనే అత్యధిక ధర 40 కోట్ల రూపాయలు పలికింది. నెల్లూరు జాతికి చెందిన ఆ ఆవు పేరేంటి? ఆన్సర్ వయాటినా 19F4 మరాఇమోనిస్. నెక్స్ట్, గణిత శాస్త్రంలో అత్యున్నతమైన పురస్కారం ఏబెల్ ప్రైజ్ నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్ 2024 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఎవరికి ప్రకటించింది? ఆన్సర్ ఫ్రాన్స్కు చెందిన గణిత శాస్త్రవేత్త మిచెల్ తలాగ్రాండ్కి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ప్రజాస్వామ్య రాజ్యాలకు ఎన్నికలే ప్రాణం. అయితే స్థానిక సంస్థలు మొదలుకొని రాష్ట్రపతి వరకు వివిధ ఎన్నికల్లో 238 సార్లు పోటీ చేసిన వ్యక్తి ఒకరు వార్తల్లో నిలిచారు. ప్రపంచంలోనే అత్యధిక ఎన్నికల ఓటముల
రికార్డు తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆన్సర్ తమిళనాడులోని మెట్టూరుకు చెందిన కె పద్మరాజన్. బ్రిటిష్ పరిపాలనా కాలంలో భూమిపై వాతావరణానికి సూర్యుడి వేడి ఎలా కారణమవుతుందనే సమాచార సేకరణకు 1899 ఏప్రిల్ 1న ఓ ఖగోళ పరిశోధనా కేంద్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది 125వ వ్యవస్థాపనా దినం జరుపుకున్న ఆ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ తమిళనాడులోని కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. నెక్స్ట్, జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఆన్సర్ ఏప్రిల్ 5న జరుపుకుంటారు. ఇది తొలిసారిగా 1964లో జరుపుకున్నారు. 2024 థీమ్ నావిగేటింగ్ ది ఫ్యూచర్, సేఫ్టీ ఫస్ట్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు 2024తో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ మీనా చరందా. మతబేరి పేరా మరియు పచ్రా ఇటీవల జిఐ ట్యాగ్ని పొందాయి. అవి ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ త్రిపుర. నెక్స్ట్, ఆసియన్ దేశాలకు విదేశీ విస్తరణలో భాగంగా ఇటీవల వియత్నాంలో పోర్ట్ కాల్ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ పేరు ఏమిటి? ఆన్సర్ సముద్ర పహేరేదార్. నెక్స్ట్, టాటా ఇంటర్నేషనల్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాజీవ్ సింఘాల్. నెక్స్ట్, గోపాల్పూర్ పోర్టులో అదానీ పోర్ట్స్ ఎంత శాతం వాటాను కొనుగోలు చేసింది? ఆన్సర్ 95%. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇటీవల ఏ దేశం మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఆన్సర్ నైజీరియా. ఇటీవల జిఐ ట్యాగ్ హోదా పొందిన మిరాజ్ తాన్పురా, మిరాజ్ సితారా సంగీత వాయిద్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ మహారాష్ట్ర. ఇటీవల సిజేఐ నేతృత్వంలోని 9 మందితో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఆల్కహాల్ అమ్మకం నియంత్రణ అధికారాలని ఎవరికి ఇచ్చింది? ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వానికి. నెక్స్ట్, చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై పరిశోధనలకై ఇటీవల లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ని ఏ 2 దేశాలు సంయుక్తంగా ప్రారంభించాయి? ఆన్సర్ ఇండియా అలాగే జపాన్. నెక్స్ట్, అంటార్కిటికాలో భారత్ ఏర్పాటు చేసిన పరిశోధనా కేంద్రాలు దక్షిణ గంగోత్రి మరియు మైత్రి. అయితే ఇటీవల దక్షిణ గంగోత్రి స్టేషన్లో మొదటి పోస్టాఫీస్ ఏర్పాటు చేసి ఏ సంఖ్యను పిన్ కోడ్గా కేటాయించారు? ఆన్సర్ MH1718. నెక్స్ట్, ఏప్రిల్ 2024లో గిగ్ కార్మికులకు సూక్ష్మ రుణాల కోసం ఫిన్టెక్ ప్లాట్ఫామ్ కర్మా లైఫ్తో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగింది? ఆన్సర్ SIDBI, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, NSIC. సంస్కృత భాష అభివృద్ధి పరిశోధన కోసం ఇటీవల ఏ దేశంతో కలిసి పనిచేసేందుకు భారత్ ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2024 థీమ్ ఏంటి? ఆన్సర్ నా ఆరోగ్యం నా హక్కు. పారిస్లో జరగనున్న 33వ సమ్మర్ ఒలింపిక్స్ 2024లో జ్యూరీ మెంబర్గా నియమితులైన మొదటి భారతీయుడు? ఆన్సర్ బిల్క్విస్ మీర్. నెక్స్ట్, ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? 2024 సంవత్సరం థీమ్ ఏంటి? ఆన్సర్ ఏప్రిల్ 10న జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ హోమియో పరివార్, ఒక ఆరోగ్యం ఒక కుటుంబం. హోమియో పరివార్, ఒక ఆరోగ్యం ఒక కుటుంబం. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ మరియు మంత్రిత్వ శాఖ హర్యానా వైపున ఉన్న సుఖానా వైల్డ్ లైఫ్ శాంక్చురీ చుట్టూ ఎకోలాజికల్లీ సెన్సిటివ్ జోన్గా ప్రకటించింది. అయితే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ చండీగఢ్. చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్ మరియు కొరియా నుండి దిగుమతి చేసుకున్న సోడియం సైనైడ్ పై 5 ఏళ్ల యాంటీ డోపింగ్ డ్యూటీని ఏ సంస్థ విధించింది? ఆన్సర్ DGTR. 2022-23 కాలానికి గాను తన రైతులకు అందించే బియ్యం కోసం నిర్దేశించిన సబ్సిడీ పరిమితిని ఉల్లంఘించిన కారణంగా వరుసగా 5వసారి ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద శాంతి నిబంధనను అమలు చేసిన దేశం ఏది? ఆన్సర్ ఇండియా. నెక్స్ట్, సముద్ర మార్గంలో రష్యా నుండి ముడి చమురును అతిపెద్ద కొనుగోలుదారుగా ఇటీవల భారతదేశమును అధిగమించిన దేశం ఏది? ఆన్సర్ చైనా. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేస్తారని ఆశిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.